అర్ధరాత్రి ఒక బస్సు ప్రయాణికులతో అడవి మార్గం గుండా ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉండగా హఠాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ చూస్తూ ఉండగానే ఆ బస్సుకు 50 అడుగుల దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టుపైన పిడుగుపడి కాలిపోయింది. అది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపేశాడు. కొంతసేపటి తర్వాత బస్సు మళ్ళా బయలుదేరింది. బస్సులో ప్రయాణం చేస్తున్న వారందరిలో కూడా భయం ప్రారంభమైంది. అందరూ ఊపిరి బిగపెట్టుకుని కూర్చున్నారు. అలా ఆ బస్సు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిందో లేదో సరిగ్గా బస్సుకి 40 అడుగుల దూరంలో ఉన్న పెద్ద చెట్టు మీద మరో పెద్ద పిడుగు పడి ఆ చెట్టు కాలిపోయింది. ఈసారి కూడా డ్రైవర్ చాలా చాకచక్యంతో బస్సును ఆపేశాడు. ఇదే విధంగా పిడుగులు 3 సార్లు పడ్డాయి. మూడవసారి పిడుగు బస్సుకి 30 అడుగుల దూరంలోనే పడింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది. అరుపులు, కేకలు, ఏడుపులు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఆ ప్రయాణికుల్లో ఉన్న ఒక పెద్ద మనిషి లేచి ఇలా అన్నాడు, అందరూ ఒక్కసారి వినండి. మనందరిలో ఈ రోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో మనతోనే ఉన్నాడు. అతని కర్మ మనకు చుట్టుకొని మనమందరం కూడా అతనితో చావవలసి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందకి దిగి అదిగో ఎదురుగా కనిపిస్తున్న ఆ పెద్ద చెట్టును ముట్టుకొని మళ్లీ బస్సులోకి వచ్చి కూర్చోవాలి. ఒకవేళ చావు రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపడి మరణిస్తాడు. ఇక మిగిలిన వాళ్ళమందరం క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చు. ఒక్కడి కోసం అందరూ చేస్తారో లేదా అందరి కోసం ఒక్కడు చేస్తాడో మీరే ఆలోచించుకోండి. చివరికి ఒక్కొక్కరు వెళ్లి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు. మొదటిగా పెద్ద మనిషి మనసులో చాలా భయంతోనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. కానీ ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి బస్సులో కూర్చున్నారు. ఇక చివరికి ఒకే ఒక్క ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతనేనని అందరూ పూర్తిగా భావించడం మొదలుపెట్టారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. మరికొంతమంది జాలిపడుతూ చూశారు. అతను కూడా భయపడుతూ బస్సులో లేచి నిలబడ్డాడు. కానీ ఆ చెట్టును ముట్టుకోవడానికి మాత్రం నిరాకరించాడు. కానీ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం చావాలా అంటూ అతన్ని బలవంతంగా బస్సులో నుంచి కిందకి దింపేశారు. ఇక చేసేది లేక చివరికి ఆ వ్యక్తి వెళ్లి చెట్టుని ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపుతో కూడిన భయంకరమైన శబ్దంతో ఒక పెద్ద పిడుగు వచ్చి పడింది. కానీ ఆ పిడుగు పడింది అతని పైన కాదు, ఆ బస్సు పైన. దాంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఆ చివరి వ్యక్తి బస్సులో ఉండడం వల్లే ఇంతవరకు ఆ బస్సుకి ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలం దీర్ఘాయువు అప్పటి వరకు వారందరినీ కాపాడింది. ఈ కథలో లాగే మన జీవితంలో కూడా మనం సాధించిన విజయాలు గాని, ఆపదల నుంచి రక్షింపబడినప్పుడు కానీ అది పూర్తిగా మన గొప్పతనమే, మన అదృష్టమే అనుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, అన్నదమ్ములది కావచ్చు, అక్క చెల్లెలది కావచ్చు, మన జీవిత భాగస్వామిది కావచ్చు, లేదా మన దగ్గర పనిచేసేవారిది కావచ్చు, మన మంచిని కోరే స్నేహితులది కావచ్చు. మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితం మాత్రమే కాదు, ఎంతో మంది పుణ్యఫలం, ఆశీర్వాద బలం, వారి వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటుంది. అందుకే మన పూర్వీకులు అంటూ ఉంటారు, తల్లిదండ్రుల పాపపుణ్యాలు పిల్లలకి వస్తాయి అని. మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.